హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే జపాన్ చాక్లెట్స్. మా మామ జపాన్ నుంచి తెచ్చాడు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం జపాన్ నుంచి మా అన్నయ్య వదిన మా కోసం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారండి. ఇంకా చాలా తీసుకొచ్చారు. నేను ఈ వీడియోలో మీకు జపాన్ చాక్లెట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసారు కదా, ఇవి కిస్సీస్. ఇవైతే దొరుకుతాయి అనుకుంటా మనకి తెలిసి, కాకపోతే మేడ్ ఇన్ అని ఉంటుంది కదండి, మేడ్ ఇన్ జపాన్. సో అందుకే నేను మీకు చూపిద్దామని నేను ఈ వీడియో షూట్ చేశానండి. చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదైతే అచ్చు ఓరియో బిస్కెట్ తిన్న ఫ్లేవర్లో ఉంటుందండి. ఇదైతే సేమ్ కాఫీ అన్నమాట. ఆ చాక్లెట్ ఓపెన్ చేస్తే ఇలా కాఫీ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్దేమో ఓరియో కలర్లో ఉంటుందండి. టేస్ట్ ఓన్లీ ప్యూర్ చాక్లెట్ ఇష్టపడే వాళ్ళైతే వైట్ కలర్లో ఉంది కదా, అదే సిల్వర్ కలర్లో, అది ఎక్కువ ఇష్టపడతారండి. కొంచెం క్రంచీగా కావాలంటే ఆ ఓరియో ఫ్లేవర్ ఉన్నదైతే ఇష్టపడతారండి. ఇంకా ఇదైతే పైన స్క్రీన్ మీద ఆ పేపర్లో కనిపిస్తుంది కదా, సేమ్ అవే ఉంటాయండి చాక్లెట్స్ లోపల కూడా. ఇదంతా మనకి జపనీస్లో రాసింది, మనకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇంగ్లీష్లో ఇచ్చాడులేండి, కానీ చాక్లెట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎప్పుడు మనం అమెరికన్ చాక్లెట్స్ అని చాలామందికి తెలుసు, వినే ఉంటారు, కానీ జపనీస్ చాక్లెట్స్ తెలియదు కదా, అందుకే ఈ వీడియో పోస్ట్ చేశానండి. ఇక్కడైతే పేపర్స్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ మా పిల్లలు తినేశారు, అందుకనే పైన మీకు జపనీస్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి అక్కడ. అలాంటి వీడియోస్ కూడా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.